హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ మల్టీవర్స్. ఏంటి ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు ఈ ఎండలో అనుకుంటున్నారా? అవునండి, మీ అందరికి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపించాలని బయలుదేరిపాను అనమాట. అంటే మీతోనే నేను కూడా చూసేద్దామని. నేను కూడా ఇక్కడికి వచ్చాకైతే ఫస్ట్ టైం ఇక్కడ బీచ్కి వెళ్ళడం. ఎప్పుడు నుంచి అడుగుతున్నాను, బట్ అవ్వట్లేదు, కుదరలేదు. లాస్ట్ టైం వచ్చాను కానీ ఇటు సైడ్ నేను చూడలేదన్నమాట. అందుకే ఈసారి ఖచ్చితంగా ఎంత లేట్ అయినా పర్వాలేదు మేము చూసే వెళ్ళాలని డిసైడ్ అయిపోయాం. ఎక్కడికి వెళ్తా అనుకుంటున్నారా? అదేనండి, హాఫ్ మూన్ బీచ్ వచ్చేసాం. ఏంటి హాఫ్ మూన్ బీచ్ అనుకున్నారా? నేను కూడా అలానే అనుకున్నాను. పేరైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ ఇక్కడ రాగానే మూన్ అయితే తెలియదు కానీ మంచి సన్ అయితే మాత్రం ఉంది. సూర్యమామ ఎక్కడికి వెళ్ళినా వదలడేమో అనిపిస్తుంది నాకైతే. ఇది చూడగానే చాలా బాగా అనిపించింది. ఈ ఎండకి ఎంత నీరసంగా ఉన్నా కూడా ఎందుకో తెలియదండి, మనం వైజాగలమానా ఏమో కానీ ఆ వాటర్ని చూడగానే అబ్బా ఎంత బాగుందిరా అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. మనందరికీ బీచ్కి మనకి ఒక మంచి ఎమోషన్ అనేది ఉంటుంది కదా, నాకు కూడా అదే ఫీలింగ్ అనిపించింది అనమాట. ఇక్కడ ఎంతమంది పిల్లలు స్విమ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా వాళ్ళ వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు వాళ్ళ స్విమ్ డ్రెస్లో చూస్తుంటే ఎంత క్యూట్గా అనిపించారో పిల్లలు అయితే మాత్రం. ఇక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ అంతా ఇలా ఉంది. బట్ ఆ టైంలో కొంచెం ఎండగా ఉంది కాబట్టి మనకి అలా ఉంది. కానీ ఈవినింగ్ అయ్యే కొద్దీ చాలా బాగుంది. మా హస్బెండ్ అసలు ప్రిపేర్ అవ్వలేదు, బట్ ఈ వాటర్ని చూడగానే ఆయన కూడా ఒక లోపల ఉన్న కిడ్ బయటకు వచ్చేసారు అనమాట. స్విమ్ చేసేసారు. ఇంకా చాలా ఒక 2 hours మంచిగా ఎంజాయ్ చేశారు ఆయన. నాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు సిస్టమ్ ముందు ఉండి ఒక నేచర్కి దగ్గరగా లేకుండా ఇలా ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. మనకి కూడా మనసుకి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి ఇక్కడ. పారాగ్లైడింగ్ ఉంది అండ్ బైక్ రైడ్స్ ఉన్నాయి. నాకు ఆ పారాగ్లైడింగ్ చూస్తుంటేనే భయం వేసేసింది. చూడడానికి నాకు భయంగా ఉంది. ఇంకా సాహసం చేసే అంత శక్తి అయితే నాకు లేదు. అంతే కదా. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ నాకు ఆ తర్వాత సన్సెట్ టైం అయిపోయిందండి. అసలు ఎంత బాగుంది కదా. అసలు ఆ వాటర్ లోపల నుంచి మనకి సూర్యుడు అలాగ లోపలికి వెళ్ళిపోతుంటే ఎంత మ్యాజికల్ మూమెంట్గా అనిపించిందంటే నా మనసుకి ఒక రీఫ్రెష్మెంట్ అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎక్కువసేపు స్పెండ్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఒక కొత్త ప్లేస్ని విజిట్ చేసినప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అందులో మనకు ఒక బీచ్ని చూడగానే ఇంకొక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. నేను మొత్తం అంతా కొంచెం టైం పట్టింది మేము ఇంటికి వెళ్ళడానికి. 1:00 అయిందనమాట మేము ఇక్కడ 7 స్టార్ట్ అయితే. మీకు ఎలా అనిపించిందండి? నాకైతే మీ అందరికీ హాఫ్ మూన్ అందాలని అందరికీ చూపిస్తుంటే చాలా ఆనందంగా అనిపించిందండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.